హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? అబ్బా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో మీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఏకాదశి మా ఇంట్లో ఎట్లా జరిగిందో మీతో షేర్ చేసుకు. మా ఇంట్లో అయితే చాలా రకాలుగా చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. సో మొత్తానికైతే ఇంకా ఏం చేసామనేది వీడియోలో చెప్తాను చూడండి. సో మార్నింగ్ లేవగానే ఇల్లు వాకిలి అంతా తుడిచేసుకొని ఇంకా మనకు మెయిన్ గడప కాబట్టి గడప పూజ కూడా చేసుకొని మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను అనమాట. అక్కడిక్కడ ఒక చామంతి పువ్వు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్తే నాకు ఎంతో ఇష్టమైన గుడి అన్నమాట. మా ఇంట్లోనే చిన్నగా ఇలా పూజ గది చేయించుకున్నాను. చాలా చిన్నగా ఉన్న చాలా బాగుంటుంది. ఇంకా దేవతలన్నిటికీ కూడా అంటే ఫొటోస్కి అన్నీ కూడా తడిపట్ట పెట్టి మంచిగా తుడిచేసుకొని వాటికి కూడా కుంకుమ గంధము పువ్వులతో మంచిగా అలంకరించుకున్నాను. ఈసారి కొత్తగా కలశంలో మామిడాకులు అలాగే ఒక పువ్వు పసుపు గంధము ఇంకా ఒక 2-3 కాయిన్స్ అయితే వేసానన్నమాట. మొత్తానికి దీపం అయితే వెలిగించుకున్నాను. తర్వాత దేవుడికి మెయిన్గా కొబ్బరికాయ కొట్టాలి. అలాగే మెయిన్గా పండుగ కాబట్టి ఖచ్చితంగా కొట్టాలన్నమాట. అదొక సెంటిమెంట్, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి అని అంటారు అన్నమాట. మొత్తానికైతే మంచిగా అందరం బాగుండాలి, అంతా మంచి జరగాలి అని మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసిన. 2 దెబ్బలకైతే మంచిగా కొబ్బరికాయ పగిలింది. ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే సో నాకైతే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే కొబ్బరికాయ అయిపోయిందో అలా తొట్టల వలిగితే మంచి జరుగుతుంది అని ఇంకొకటి కొడుకు పుడతాడు అనేసి అంటారనమాట. నాకైతే వద్దండి, అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ కొడుకుండు అనమాట. సో మొత్తానికైతే పండుగ రోజు అయితే అంత మంచి జరుగుతుంది అని నా ఉద్దేశం అనమాట. ఇంకా నేనైతే దేవుడికైతే మొక్కుతున్నాను. సో ఒక స్టిల్ దిగాలని ఇలాగైతే మొక్కుతున్నాను అనమాట. సో ఆ తర్వాత దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికి కూడా కొట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి హారతి అనమాట. సో ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నాను. పైన సాయిబాబా ఉంటాడు, కింద అందరు దేవతలు ఇంకా ఉంటారనమాట. సో మీరు కూడా హారతి తీసుకోండి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా హారతి తీసుకోమని వాళ్ళని పిలుస్తున్నానండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకటి మర్చిపోయిన పసుపు రాసుకోవడం అనమాట. ఇంకా పసుపు అయితే రాసుకుంటున్నాను అప్పుడప్పుడు, ఎందుకంటే పనిలో పడి మర్చిపోతుంటాను అన్నమాట. ఇంకా వెంటనే గుర్తుకొచ్చి పండుగ రోజు పసుపు రాసుకోవాలి కదా అని నేను ఇంకా మా పిల్లలందరం కూడా పసుపు అయితే రాసుకున్నాము. ఇంకా మా ఇంట్లో వండిన వంటలనే మీకు చూపిస్తాను చూడండి. సో పూరీలు అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా చికెన్ కర్రీ అనమాట ఇది వచ్చేసి. ఇంకా ఇలాగ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బగారన్నము మా పిల్లలకి కానీ నాకు కానీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మటన్ అన్నమాట. సో మటన్ కర్రీ కూడా ఇలా గ్రేవీగానే చేసుకున్నాము. ఆ తర్వాత అసలు సిసలైన ప్రోగ్రాం వచ్చేసి ఈ పండగ రోజు కూడా మా మామయ్యకి అలాగే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ, నాకైతే అమ్మమ్మ అవుతుందన్నమాట, వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టినామన్నమాట. సో పండగ రోజు ఇల్లంతా కొంచెం చెత్తగా ఉంది, హడావిడి అంటే అట్లనే ఉంటుంది. సో నాకు పిల్లలు కూడా ఉంటారు, సర్దుకోలేకపోయినా అనమాట. అందులోనూ మాకు వాటర్ వచ్చినాయి, వాటర్ వస్తే ఇంకంతా ఆగమాగం ఉంటుంది. సో అందుకనే మీకు ఏదైనా గలీజ్గా అనిపిస్తే తప్పుగా అనుకోకండి. సో పండుగ అన్నప్పుడు అందరి ఇల్లులు ఇట్లనే ఉంటాయి, అందులోనూ చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఇట్లనే ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఏదో చెప్తూ ఏదో వింటున్నారు కదా, సో ఏమనుకోకండి. ఇంకా ఇప్పటికైతే ఇంకా నైవేద్యం అయితే పెట్టేసినాం అనమాట. సో మా మామయ్యకి ఇంకా ఆ అమ్మమ్మకి. తర్వాత అసలు ఈసారి ఫస్ట్ టైం మా బావ చేతుల మీదుగా నైవేద్యం అయితే పెట్టినామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కాదనమాట, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా మంచిగా అనిపించింది మాకైతే. ప్రతిసారి మా ఆయన ఇంకా మా కన్నిగాడే పెడుతుంటారు, ఈసారి మా బావ అయితే పెట్టిండనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న నాకు బావ అవుతాడు కదా, అట్లా అనమాట. ఇంకా తర్వాత మొత్తం ఇస్తరాకు పెట్టి అన్నము ఇంకా చికెన్ మటన్ బగారన్నము పెరుగు వాళ్ళకి నచ్చిన మందు
ఇంకా లచ్చమ్మకైతే తోసు అలాగే మిక్చరు ఇవన్నీ పెట్టి అందరం బాగుండాలి మాకు మంచి చెయ్యని మొక్కినామన్నమాట. ఇంకా తర్వాత ఇంటి ఆడపిల్లలందరం కూడా లైన్గా మొక్కుతున్నారు. ఇంకా మా కన్నిగాడు అనమాట, మా ఇంటి వారసుడు అనమాట వీడు. సో వీడు మొక్కుడే మెయిన్ అనమాట. ఆ తర్వాత తను వర్షిని, ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే నేననమాట. సో మా మామయ్యకి లైట్గా అట్లా మందు అయితే తగిలిచ్చేసిన. నేను చూడలేదు, స్పెండ్ చేయలేదు, చాలా మిస్ అయిపోతా. కానీ ఏం చేస్తాం, అన్నీ మన చేతుల్లో ఉండయి కదా. సో అందరం బాగుండాలని మొక్కేసిన. ఇప్పుడు మా అత్తమ్మ అనమాట. సో మా అత్తమ్మ చూస్తుంది మా మామయ్యని. లైట్గా పోయి ఎక్కువ పోయాక అని చెప్తాను నేనైతే. సో అట్లా డ్రాప్స్ అయితే 2 ఏడిచింది. మూతి దగ్గర ఇట్లా చుక్కలాగా అంటించింది అనమాట. సో వాళ్ళు తాగిండ్రు అనే ఒక ఖుషి అనమాట. తర్వాత వాళ్ళ అత్తమ్మకు మా అత్తమ్మ కూడా అట్లా మందు తగిలిస్తుందనమాట. మధ్యలో వచ్చేసి వీళ్ళ తాత, అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత ఫోటో లేదు, అట్లా ఒక బొట్టు పెట్టి ఆయన కూడా నైవేద్యం పెట్టినామన్నమాట. సో మా అత్తమ్మ కూడా మొక్కుతుంది అంత మంచిగా ఉండాలని. ఫైనల్గా ఇదన్నమాట వీడియో. మా ఇంట్లో తొలి ఏకాదశి ఇలా జరిగింది. నైవేద్యం పెట్టినాము, పిల్లలము అందరం మొక్కినాము. తర్వాత చేసినవన్నీ కూడా తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. పూరీలు, చికెన్, మటన్, థమ్స్అప్, బగారన్నం, ఇన్ని వెరైటీస్ అనమాట మా ఇంట్లో. మరి మీ ఇంట్లో తొలి ఏకాదశి ఎలా జరిగింది, మీరేం చేసుకున్నారో అన్నీ కూడా కామెంట్లో చెప్తారా? సో తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.